హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అమ్ములు. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. సో ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు, రాలేని వాళ్ళకి ఈ వీడియో ద్వారా చూపిద్దాం అని చెప్పేసి వీడియో తీయడం అయితే జరిగింది. సో దర్శనానికి వెళ్ళడానికి అయితే మేము ఇప్పుడే వచ్చేసాము. మీరు అబ్జర్వ్ చేస్తే 2 లైన్స్ ఉన్నాయి. పక్క ఒక లైన్ ఉంటుంది. ఈ లైన్లో ఎవరు లేరు చూసారా? అటు పక్కన ఉన్న లైన్లో పాదాల దగ్గరికి వెళ్తారు మేడం దర్శనం. లైన్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూసారు ఎంత ఖాళీగా ఉందో, ఎందుకంటే ఇంకా మార్నింగ్ టైం కాబట్టి ఇంకొంచెం సేపు అయితే ఇంకా లైన్ పెరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా దర్శించుకోవాలంటే పొద్దున్నే రండి. ఇక్కడ మనకి వాటర్ కూడా ఉన్నాయి. వాటర్ ప్యాకెట్స్, గ్లాసెస్లో వాటర్ కూడా పెట్టారు. సో ఇక్కడ నుంచి నడుచుకుంటే మనకి లైన్ చూసారా, అక్కడ నుంచి అదంతా ఉంది లైన్. అలా వచ్చి అక్కడ నుంచి నిలబడి ఎంత ముందుకు వెళ్తే మనం అక్కడ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వెళ్తాము. సో నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేయండి. సో మేము ఇప్పుడే లైన్లో అయితే నిలబడ్డాము. లైన్ ఇక్కడ చూసారు ఎంత లాంగ్ ఉందో. నేను అంత తీయడానికి కూడా లేదు, అంత రష్ ఉంది, తోసేస్తున్నారు. వీడియో తీయడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. సో ఫైనల్గా అయితే మేమైతే లైన్ నుంచి ఇక్కడ దాకా వచ్చేసాము దర్శనం దగ్గరికి. ఇక్కడ నుంచి అయినా తీద్దాం అనుకుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఒక తోపు తోస్తే పక్కకి వెళ్ళిపోయేటట్టున్నాం. అందుకే కామ్గా దర్శనం చేసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే నేను తీశాను. సో ఇక్కడ దగ్గర నుంచి అనమాట ఇది వినాయకుడు. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కూడా తీశాను. అది ఒకసారి మీరు కంప్లీట్గా వీడియో చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. దర్శనం అయిపోయిన తర్వాత వీడియో తీద్దామని చెప్పేసి బయటకు వచ్చి చూసాం. ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు. సో ప్రసాదం తీసేసుకొని అందరూ చాలా వరకు ఇక్కడ సెల్ఫీస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం అదే ఉందన్నమాట. ఎంత క్రౌడ్ ఉందంటే మనం ఒక ఫోటో దిగడానికి కూడా చాలాసేపు ఎదురు చూడాలి. అందులో మనం కనిపించడం కూడా కనిపించాం. ఆ జనాల్లో అంతమంది ఉన్నారు. నేనైతే కనపడడం కూడా కనపడలా. చాలా కష్టంగా ఉంది, అంత రష్ ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇంకా 8:30 అయింది టైము. సో ఇంకా లేట్ అవుతున్న కొద్దిగా ఇంకా జనాలు పెరుగుతూ ఉంటారు. ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా స్టార్ట్ అయిపోయి వచ్చేసినా కూడా మనకి దర్శనం తొందరగా అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. ఫైనల్లీ ఇలా ప్రశాంతంగా ఇప్పుడే కుదిరింది. ఇంతసేపు అసలు క్రౌడ్ ఉన్నారంటే టైం ఇంకా 9 కూడా అవ్వలేదు. ఇంత క్రౌడ్ మీరు ఎవరైనా రావాలనుకుంటే తొందరగా వచ్చేయండి. ఇది ఇంకా ఎవరైనా దర్శించుకోకపోతే ఇక్కడ నుంచి దర్శించుకోండి. నా వాయిస్ క్లారిటీగా లేదు, బట్ అడ్జస్ట్ అవ్వండి. నేనైతే ట్రై చేశాను మ్యాక్సిమం సెల్ఫీ స్టిక్ తోటి కొంచెం దూరం నుంచి పెట్టి చూపించడానికి అయితే. సో ఎవరైనా చూడాలనుకుంటే క్లారిటీగా చూడండి. మీకు ఎలా అనిపించిన వీడియో అయితే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. ఎవరికి వాళ్ళు ఫోటోలు తెచ్చుకోవడం, వీడియో కాల్లో చేయించుకోవడం, వీడియోస్ తీయడం అదే ఉన్నంత. అక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఫారినర్స్ కనిపిస్తున్నారు కదా, అటువైపు ఉన్నారు. సో దగ్గరికి వెళ్ళి మనం కూడా ఏం తెలియనట్టుగా వీడియో తీసుకుందాం. మన వీడియోలో వాళ్ళు కూడా కనిపిస్తారని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను నేను. వాళ్ళకి ఎండ కొడుతున్నట్టు పాపం, బాగా తెల్లగా ఉన్నారు. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అంతే. ఖైరతాబాద్ గణేష్ దర్శనం మాకైతే ఇలా అయిపోయింది. సో ఇంకెవరైనా చూడాలనుకుంటే వెళ్ళిపోయిన తొందరగా. అలాగే ఇంకెవరైనా చూడలేకపోతే నా వీడియో ద్వారా మీకు చూపించాలని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.